ట్రైలర్ చూస్తే మాత్రం నాకసలు చాలా నచ్చింది సార్. థ్యాంక్స్ అండి. అంటే కొన్ని ఈ మధ్య చూడాలంటే గూడా అబ్బా! ట్రైలర్‌లో గూడా ఇలానే ఉండిందే, సినిమా ఇంకెలా ఎళ్తాం అనే మైండ్ సెట్‌కొస్తున్నాం. అవును. అవును. అలాంటి టైంలో నాకేదో ఒక 'దృశ్యంలో' వెంకటేష్ గారి సినిమాలాగా ఒక మలయాళం స్టైల్‌లో కనబడింది నాకు. రైట్. రైట్. ఏ జానర్ సార్ ఇది మొత్తం? ఇది ఇది క్రైమ్ యాక్షన్ అండి బేసిక్‌గా. హ్మ్. క్రైమ్ యాక్షనే కానీ మనకి రెగ్యులర్ క్రైమ్ ఫిల్మ్స్‌లో లాగా ఏదో ఒక మర్డర్ జరిగింది, లేకపోతే ఇంకొకటి జరిగింది, దాని చుట్టూ నడుస్తుంది అన్నట్టు ఉండదు. దీన్ని ఇంకా మీకు ఓపెన్‌గా చెప్పాలి అనంటే, ప్రస్తుతం మనకి జరుగుతున్న ఇండియన్ కండిషన్స్‌లో ద ఫ్లో ఆఫ్ క్రైమ్ మీకు ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర నుంచి మనకెక్కడో మారుమూల శ్రీకాకుళంలో వరకు ఆ క్రైమ్ ఎలా ఫ్లో అవుతుందనేది అసలు ఫస్ట్ కాన్సెప్ట్. దాన్ని మేమేం చేసామంటే ఐ డోంట్ నో, నేను కంప్లీట్‌గా ప్లాట్‌లోకి వెళ్తున్నాను. మీరు ఎక్కడన్నా బ్రేక్ చేయండి కావాలంటే. చెప్తున్నా. ఆ! దాన్ని మేమేం చేసామంటే 3 డిఫరెంట్ హైరార్కీస్ ఆఫ్ పోలీస్ సర్వీసెస్‌లో బ్రేక్ చేసాం. ఒక ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్. సో, ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్‌ని బ్రేక్ చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ హైరార్కీలో ఎంతవరకు దాన్ని ఛేదించగలరు అనేది ఓవరాల్ ద హుక్ ఆఫ్ ద పాయింట్. రైట్. సో, మనకు రెగ్యులర్‌గా మీరు అంటున్నట్టు రెగ్యులర్ క్రైమ్ స్టోరీలాగా ఉండదిది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రామా హ్యాపెనింగ్. స్క్రీన్ ప్లేతో చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా రన్ అవుతది.